2024 ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు కలిసి రాలేదా? అత్యంత గడ్డు పరిస్థితులను బీఆర్ఎస్ చవిచూసిందా? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి గులాబీ పార్టీని కుంగదీసిందా? కేసీఆర్ కు అనారోగ్యం, కవిత జైలుకు వెళ్లడంతో 2024లో కారు పార్టీ కష్టకాలాన్ని ఎదుర్కొందా? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఇరుక్కోవడం బీఆర్ఎస్ క్యాడర్లో నైరాశ్యం పెరిగిందా? ప్రజలిచ్చిన ప్రధాన ప్రతిపక్ష పాత్రను ఏడాదిగా బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషించిందా? కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో గులాబీ పార్టీ విజయం సాధించిందా? ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇదే సమయంలో ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పనిచేసింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టింది. కేసీఆర్ నాయకత్వంలో వరుసగా 10 ఏళ్లు తెలంగాణను బీఆర్ఎస్ పాలించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనేది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఏక్ పోలీస్ విధానం, మహిళలకు ఇచ్చిన హామీలు సహా వివిధ అంశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా, మూసీ శుద్ధి నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ క్యాడర్లో పూర్తి నైరాశ్యం నెలకొంది. చాలా కాలం పాటు బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రేవంత్ రెడ్డి సర్కారే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లోకి వెళ్లడానికి దారి చూపించింది. హైడ్రాతో అక్రమ నిర్మాణాలు కూల్చివేసే క్రమంలో పేదల ఇళ్లను హైడ్రా కూల్చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పేదల నుంచి రేవంత్ సర్కార్కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీన్ని తమ వైపు తిప్పుకోవడంలో మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ కంటే బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఇదే సమయంలో మూసీ పునరుద్ధరణ పేరుతో నదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం పేదల ఇళ్లకు మార్కింగ్ వేసింది. దీంతో ప్రభుత్వ అధికారులకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ అంశాన్ని సైతం అందిపుచ్చుకోవడంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వ్యూహం పనిచేసింది. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు సిటీ ఎమ్మెల్యేలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం కల్పించారు. మరోవైపు రుణమాఫీ విషయంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం ఇరుకున పెట్టగలిగింది. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రతి సవాల్ విసిరారు. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం రుణమాఫీ చేయలేకపోయింది. దీంతో రైతుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి వివిధ జిల్లాల్లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ప్రధాన ప్రతిపక్షం సఫలమైంది. దీంతో రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి. నిజానికి అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. కేసీఆర్ తర్వాత గులాబీ పార్టీలో కీలక నేతలుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులే అన్ని తామే వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజలిచ్చిన ప్రతిపక్ష నేత పాత్రను కేసీఆర్ పోషించడం లేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కీలక సమయాల్లోనూ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరదలతో ఖమ్మం, వరంగల్ జిల్లాల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి కీలక సమయాల్లో సాధారణంగా ప్రతిపక్ష నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అయితే ప్రతిపక్ష నేత కేసీఆర్ నుంచి కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. దీంతో ప్రతిపక్ష నేతగా ప్రజలిచ్చిన హోదాను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ పదే టార్గెట్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదు. తాజాగా ముగిసిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సైతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తీరు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయింది కాబట్టి కొత్త ఏడాదిలో కేసీఆర్ బయటకు వస్తారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ సమస్యలపై కేటీఆర్, రైతులు, గ్రామీణ సమస్యలపై హరీష్ రావులు నిత్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. హైడ్రా, మూసీ, గ్రూప్ 1 విద్యార్థుల సమస్యలపై కేటీఆర్ నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా లాంటి అంశాలపై హరీష్ రావు మాట్లాడుతున్నారు.
ఇంకోవైపు కవిత సైతం రీ ఎంట్రీ ఇచ్చారు. బీసీ కులగణన అంశంపై బీసీ సంఘాలను ఏకం చేసే పనిలో కవితున్నారు. కేసీఆర్ బయటకు రాకపోయినా కేటీఆర్, హరీష్, కవితలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారని బీఆర్ఎస్ సమర్థించుకుంటోంది. అయితే లగచర్ల ఘటన బీఆర్ఎస్ కు బూమరాంగ్ అయిందన్న అభిప్రాయాలున్నాయి. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 2024 బీఆర్ఎస్ కు అత్యంత గడ్డుకాలంగా మిగిలిందని స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కు కాలు విరగడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి గులాబీ క్యాడర్ ను కుంగదీసింది. లోక్సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 15న కవితని ఈడీ అరెస్ట్ చేసింది. 5.5 నెలలు తిహార్ జైల్లో ఉన్న కవిత సెప్టెంబర్లో విడుదలయ్యారు. డిసెంబర్ నెలలో కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే కేటీఆర్ కు హైకోర్టులో రిలీఫ్ దొరికిన ఈడీ కేసు నమోదు చేయడం బీఆర్ఎస్ పార్టీలో ఆలోచన మొదలైంది. 2024 చివరిలో కేటీఆర్ పై కేసు గులాబీ శ్రేణులకు, నాయకులకు షాక్ గా చెప్పొచ్చు.